అనంత ప్రతిధ్వనుల మాయాచట్రం అగాధ అరణ్యపు చిక్కుముడి భాగం 4 మేఘస్ఫటికాన్ని చేజిక్కుంచుకున్న తర్వాత అన్వేష్ మరియు అతని బృందం మేఘకోట నుండి ఒక కాంతి మార్గం గుండా కిండికి దిగారు. వారి ముందు అగాధ అరణ్యం భీతిగొల్పేలా కనిపిస్తోంది. ఈ అడవిలోని చెట్లు సాధారణమైనవి కావు, ఇవి డేటా కేబుల్స్తో తయారయ్యాయి అని అన్వేష్ తన స్ఫటికాన్ని చూస్తూ అన్నాడు. పిక్సెల్ తన సెన్సార్లతో అడవిలోని వింత సంకేతాలను విశ్లేషించడం మొదలుపెట్టింది. అడవిలోకి అడుగుపెట్టగానే గురుత్వాకర్షణ వింతగా మారింది. మాయ గాలిలో తేలుతూ ముందుకు వెళుతుంటే విద్యున్ తన వేగంతో చెట్ల కొమ్మలపైనుండి దూకుతున్నాడు. ఇక్కడ గాలిలో కూడా ఎలక్ట్రానిక్ తరంగాలున్నాయి, జాగ్రత్త అని మాయ హెచ్చరించింది. అడవిలోని ఆకులు ఆకుపచ్చగా కాకుండా మెరిసే కోడ్ అక్షరాల్లా కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా నేల నుండి గ్లిచ్ తీగలు పైకి వచ్చి విద్యున్ కాళ్లను చుట్టేశాయి. ఆ తీగలు పదే పదే రంగులు మారుస్తూ వింతగా ప్రవహిస్తున్నాయి. పిక్సెల్, ఈ తీగల కోడ్ను బ్రేక్ చేయగలవా అని విద్యున్ కంగారుగా అడిగాడు. పిక్సెల్ వెంటనే తన చిన్న చేతులతో ఆ తీగలను తాకి డేటాను సరిచేయడానికి ప్రయత్నించింది. విద్యున్ను కాపాడటానికి అన్వేష్ తన కాంతి కలాన్ని బయటకు తీశాడు. మాయ తన మాయాశక్తితో ఆ తీగల చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టించింది. అన్వేష్, నీ కలంతో ఆ తీగల మూలాన్ని తుడిచేయి అని మాయ కేకవేసింది. అన్వేష్ తన కలాన్ని గాలిలో ఊపుతూ ఒక ప్రకాశవంతమైన గీతను గీశాడు. తీగలు మాయమైన తర్వాత వారొక పెద్ద లాజిక్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. ఆ వంతెన మధ్యలో విరిగిపోయింది. దాన్ని దాటాలంటే ఒక గణిత పజిల్ను పూర్తిచెయ్యాలి. అన్వేష్, ఈ పజిల్ పరిష్కరిస్తేనే వంతెన పూర్తవుతుంది అని విద్యున్ వంతెనవైపు వేలు చూపించాడు. అన్వేష్ ఆలోచనలో పడ్డాడు. అన్వేష్ పజిల్ను పరిష్కరిస్తుండగా మాయ తన రెక్కలతో పైకెగిరి వంతెన కింద ఉన్న అగాధాన్ని పరిశీలించింది. పిక్సెల్ ఆమె వెనక వెళుతూ కింద ఏదో పెద్ద యంత్రమున్నట్లుంది అని చెప్పింది. మాయ తన చేతిలోని కాంతిని కిందకు ప్రసరింపజేసి అక్కడ దాగి ఉన్న రహస్యాన్ని చూడడానికి ప్రయత్నించింది. అన్వేష్ పజిల్ పూర్తిచేయగానే వంతెన అద్భుతంగా పునర్నిర్మించబడింది. కానీ వారు వంతెన దాటుతుండగా ఫైర్వాల్ జైంట్ అనే ఒక భారీ అగ్నిరాక్షసుడు వారి దారికి అడ్డంగా నిలబడ్డాడు. నన్ను దాటకుండా మీరు అరణ్యం దాటలేరు అని అది గర్జించింది. అన్వేష్ మరియు మాయ ధైర్యంగా దానికి ఎదురు నిలిచారు. ఆ రాక్షసుడు నిప్పురు చిమ్ముతుంటే విద్యున్ తన వేగంతో దాని చుట్టూ తిరుగుతూ గందరగోళానికి గురిచేశాడు. పిక్సెల్ రాక్షసుడి బలహీనతను వెతకడం మొదలుపెట్టింది. దాని వెనక భాగంలో ఒక రీసెట్ బటన్ ఉంది అని పిక్సెల్ అరిచింది. విద్యున్ ఆ బటన్ను నొక్కగానికి పైకెగిరాడు. విద్యున్ రీసెట్ బటన్ను నొక్కగానే ఆ రాక్షసుడు ఒక చిన్న డేటా క్యూబ్గా మారిపోయింది. అన్వేష్ ఆ క్యూబ్ను అందుకున్నాడు. ఇది మామూలు క్యూబ్ కాదు, ఇది అరణ్యం యొక్క